Namaste, welcome to Y News. This news sponsors by శ్రీ కృష్ణ ఎంటర్ప్రైజెస్ రైల్వే స్టేషన్ ఎదురుగా మా వద్ద అన్ని టీవీలు, ఏసీలు, ఫ్రిడ్జ్లు మరియు అన్ని రకాల ఫర్నిచర్ హోల్సేల్ ధరలకు అమ్మబడును. ఈ కృష్ణ ఎంటర్ప్రైజెస్ కు విచ్చేయండి. రైల్వే స్టేషన్ ఎదురుగా మెయిన్ రోడ్, తుని. ప్రొప్రైటర్ తమరాణ సత్యనారాయణ. రాష్ట్ర రాజధానికి అనేదానికి కన్ఫ్యూజన్ లేకుండా అమరావతి మన రాజధాని అని తమ కూటమి ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుని పంపిన తీర్మానానికి పార్లమెంట్ కూడా ఆమోదం తెలపడం రాష్ట్ర చరిత్రలో సువర్ణ అధ్యాయమని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. స్థానిక గోదావరి ఘటన ఉన్న వైవీఎంఏ హాల్లో 19 మందికి సీఎం మరఫ్ చెక్కులు, ఇద్దరికి ఎల్ఓసీలను మొత్తం 31,01,762 విలువైన చెక్కులను అందించారు. అనంతరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడారు. రాష్ట్రంలో అనారోగ్యంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి అండగా నిలుస్తోంది అన్నారు. ఈ రోజు నియోజకవర్గంలో 20 చెక్కులు, 2 ఎల్ఓసీల రూపంలో సుమారు 32 లక్షలకు పైగా సహాయం అందించామని తెలిపారు. అంశంపైన చర్చ జరుగుతున్నంతసేపు వారు మాట్లాడిన మాటలు, వాళ్ళ విధానం, వారి ప్రవర్తన యావత్ రాష్ట్రంలో ఉన్న ప్రజానికం అందరూ కూడా సిగ్గుపడ్డారు. ఎన్ని మాటలు మారుస్తారో కూడా మనకేం అర్థం కావట్లా. సరే, ప్రజలు మిమ్మల్ని తిరస్కరించారు, వైసీపీ వాళ్ళని. అనేక కారణాలు, అందులో రాజధాని అమరావతి ముమ్మాటికి ఉంది. 11 సీట్లతో కూర్చోపెట్టిన తర్వాత కూడా మార్పు రాకుండా మరలా ప్రెస్ మీట్ పెట్టి ఇదే రాజధాని ఉంచాలని గ్యారంటీ ఏంటి అనే విధంగా ఆయన మాట్లాడారు అని అంటే ఆయన వాడుతున్న మందులు మానేశారా, లేకపోతే ఇంకేదైనా దెబ్బ తగులుతా ఉందా అన్నది మాకు అర్థం కావట్లా. 2014లో అనే మాట్లాడాడు, ఇది రాజధాని కాబట్టి నేను ఇల్లు కట్టుకున్నాను అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. నేను రాజధాని కాబట్టి ఇల్లు కట్టుకున్నాను, చంద్రబాబు నాయుడు గారు ఇంకా కట్టుకోలేదు ఇల్లు అని అనేవాడు ఆయన. 19 వచ్చిన తర్వాత 3 రాజధానులు ఎందుకు ఉండకూడదు అన్నారు. ఇప్పుడేమో మీ అమరావతికి వ్యతిరేకం కాదంటారు, మరో పక్కన రాజధాని మార్చకుండా ఎందుకు ఉండకూడదు అన్నట్లు మాట్లాడుతాను. అన్నిటికీ మించి ఏంటంటే ఇప్పుడు భారతదేశంలోనే ట్రెండింగ్ మ్యావిగన్. అంటే ఇన్ని మీములు వచ్చేసరికి ఏ పేరు శాశ్వతం మనకు అర్థం కావట్లా. ఆయన అలా అనుకుంటే ఆయన కింద ఉన్న వాళ్ళు పరమసొంట. వాళ్ళకి తెలుస్తుందో తెలియట్లేదో దీన్ని సమర్థించుకొని మాట్లాడుతున్నారు అని అంటే, దీన్ని ఇంకా సమర్థించుకుంటూ ప్రజల్లోకి వెళ్తున్నారు అని అంటే, అమరావతి అనే రాజధాని చేసిన తర్వాత చుట్టూ గ్రోత్ కారిడార్ ఎలా ఉండాలన్న దాని మీద అవగాహన చేసుకోవాలని వైసీపీ వాళ్ళని కోరుతున్నాం. ఆ బాల్ వేశారు, వికెట్లు పడల, మరలా ఇంకో బాల్ మొదలుపెట్టారు. కుల రాజకీయాలు. ఆ ప్రాంతం ఒక సామాజిక వర్గ వారి చేతుల్లో ఉంది, వారే అందరూ ఉన్నారు. ఇంక ఎన్నాళ్ళు కులాల మధ్య చిచ్చుపెట్టి మీరు బతుకుతారు? ఓడిపోయిన ఈ 20 నెలల్లో ఎక్కడైనా నిర్మాణాత్మకమైన నిర్ణయాలు ఏదైనా ప్రభుత్వానికి ఇచ్చారా, సహకరించారా, ఉపయోగపడ్డారా? బిల్లుకి రిజల్యూషన్ మధ్య కూడా వ్యత్యాస తెలియని వాళ్ళు వైసీపీ వాళ్ళు ఉండడం అన్నది సిగ్గుచేటు. అంటే కీలకమైన, నేను ఏదైతే ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో కీలకమైనవి, టూరిజం హబ్లో రివర్ ఫ్రంట్, స్పోర్ట్స్ హబ్ కింద స్పోర్ట్స్ కాంప్లెక్స్ మల్టీపర్పస్ 14 కోట్లు కేలో ఇండియన్ శాంక్షన్, క్వారీ ప్రాంతం నీటి సమస్యకి 95 కోట్లతో అమృత్ 2.0లో శాంక్షన్ టెండర్ కూడా అయిపోయింది. ఇంతకన్నా ఏ అదృష్టం కావాలి శాసనసభ్యుడిగా? నాకు ఇచ్చిన అవకాశాన్ని నేను ఈ విధంగా సద్వినియోగపరుచుకుంటున్నా. క్వారీ ప్రాంత ప్రజలు మరొక 100 సంవత్సరాలు చెప్పుకోవచ్చు, కూటమి ప్రభుత్వం మాకు ఇలా చేసింది. ఈ మల్టీపర్పస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ చూసిన ప్రతిసారి అనుకోవచ్చు, కూటమి ప్రభుత్వం. అక్కడ వెళ్ళింది ఒక ఆవిడ, తందనాలు ఆడి వెళ్ళిపోయింది. ఎవరు? రోజా, జబర్దస్త్. నేను ఎన్నికల ముందు హామీ ఇచ్చాను, వచ్చిన వెంటనే శాంక్షన్ చేయిస్తాను, నిర్మాణం మొదలు పెడతాం. రివర్ ఫ్రంట్ కళ్ళకు కనబడతా ఉంది నిర్మాణం. ఇంకేం కావాలి? ప్రతిపక్షం రాని ఆ పార్టీకి ఇంకేం కావాలి చెప్పండి, చేసి చూపిస్తాం. మీరు ఎన్ని విమర్శలు చేసినా నేను ప్రతిసారి అనేవాడిని, మా పనే మీకు సమాధానం, మా పనితోటే మీకు సమాధానం చెప్తున్నాం ప్రతి అంశంలో కూడా.
మీలా చిల్లర రాజకీయాలు చేయలేం. ఎందుకంటే నేను అంటూనే ఉంటాను, మీది ఒక ఫేక్ పార్టీ, పబ్లిసిటీ పార్టీ, ఎడిటింగ్ పార్టీ, చిల్లర పార్టీ అయిపోయారు. మేము వాటికి అలా దిగజారులేవు మీతోటి.